బైబిల్లో నా మీదకి లేచేవారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించదువు అని భక్తుడు అంటూ ఉన్నాడు. అవును, దావీదు భక్తుని జీవితంలో ఈ విషయం తాను కన్నులారా చూశాడు. అందుకే అంత ఖచ్చితంగా ఈ మాట చెప్తున్నాడు. మరి ఈరోజు మిమ్మల్ని ఎవరైనా తరుముతున్నారా? మిమ్మల్ని నాశనం చేయాలి అని పట్టుబట్టారా? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్య ధ్యానంతో ప్రారంభిద్దామా? దావీదు భక్తుని జీవితం మనందరికీ బాగా పరిచయమే. ఒక సాధారణ గొర్రెల కాపరిని దేవుడు రాజుగా ఎలా మార్చాడు అనేది బైబిల్ మనకు స్పష్టంగా చెప్తుంది. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఒక సాధారణ వ్యక్తిని రాజు తనువుతూ ఉంటే ఎలా ఉంటుంది అని? తెలుగులో ఓ సామెత చెప్తారు కదా, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అని. అలాంటిది తలుచుకోవడం కాదు, తరుగుతుంటే ఇంకెలా ఉంటుంది. కానీ దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు. అవును, ఆయనే దావీదుని రక్షించాడు, పోషించాడు, హెచ్చించాడు. రాజు తనను తరిమితే అదే రాజ్యానికి మహారాజుగా చేసి దావీదును తన శత్రువుల కంటే ఎత్తుగా హెచ్చించాడు. అలాగే యోసేపు జీవితం చూడండి. అన్నలు తనను చంపేద్దామనే కదా గోతులో వేశారు, ఐగుప్తుకు అమ్మేశారు. కానీ దేవుడు తన పైకి లేచిన వారి కంటే ఎత్తుగా యోసేపును హెచ్చించలేదా? అందుకే వినండి, ఈరోజు మిమ్మల్ని ద్వేషించేవారు, తరిమేవారు ఎవరైనా సరే, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. మీ పైకి లేచేవారి కంటే కూడా ఆయన మిమ్మల్ని తప్పక హెచ్చిస్తాడు. కాబట్టి అప్పటి వరకు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దాగి ఉండండి. ఆయనే మీ పక్షాన పోరాడతాడు. అటు గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక. నిత్యంగా ఘనత మహిమ ప్రభావములు యేసుక్రీస్తు నామమునకే కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.